భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అవ్వడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ ఎయిర్పోర్టుపై పడింది. అయితే చాలామందికి దీని వెనుక ఏం జరుగుతుందో తెలియక చాలా సందేహాలు మిగిలిపోయాయి. విశాఖపట్నంలో విమానాశ్రయం ఉండగా దీనిని అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? భోగాపురం విమానాశ్రయానికి ఉండే ప్రధాన సవాలు ఏంటి? క్రెడిట్ ఎవరిది? ఈ విమానాశ్రయం ప్రత్యేకతలు వంటి ముఖ్యమైన అంశాలతో పాటు అలాగే భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకొని అణువిద్యుత్ సంబంధించి ఏదైనా ఉంటే ఆందోళన కలిగించే మరో ముఖ్యమైన అంశం కూడా ఈ కథనంలో తెలుసుకుందాం. జనవరి 4 ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా బోయింగ్ కమర్షియల్ ఫ్లైట్ భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రన్వేపై ల్యాండ్ అయింది. ట్రయల్ రన్ విజయవంతం అవడంతో అగ్నిమాపక వాహనాలు విమానం రెండు వైపుల నుంచి నీటిని ఎగజిమ్ముతూ వాటర్ సెల్యూట్ చేశాయి. ఈ ప్రధాన ట్రయల్ రన్తో భోగాపురం ఎయిర్పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్లకు మరో అడుగు దగ్గరైంది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డీజీసీఏ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు ప్రయాణించారు. ట్రయల్ రన్ సందర్భంగా రన్వే పనితీరు, నావిగేషన్ సిస్టమ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా ఏర్పాట్లు, విమానాల రాకపోకలకు అవసరమైన సాంకేతిక సన్నద్ధతను అధికారులు పరిశీలించారు. 4 నెలల క్రితమే టెక్నికల్గా ఒక ట్రయల్ రన్ నిర్వహించినా అది ఎవరికీ తెలియలేదు. కాగా ఇదే ప్రధాన ట్రయల్ రన్. భోగాపురం విమానాశ్రయం విశాఖపట్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో, విజయనగరం నుంచి 23 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాకుళం నుంచి 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. భోగాపురంలో ఉండడంతో భోగాపురం విమానాశ్రయం అని అంటున్నప్పటికీ అధికారికంగా భారత స్వాతంత్ర సమరయోధుడు, విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. కాబట్టి ఇది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఎల్ఎన్టీ సంస్థతో నిర్మాణ పనులు చేయిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టుకు 2015 మే 20న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా ఆమోదం తెలిపింది. 2016 అక్టోబర్ 7న కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తూర్పు నౌకాదళ నిర్వహణలో ఉన్న విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి నైట్ ల్యాండింగ్ సమస్యలు ఉండడంతో మరో ఎయిర్పోర్ట్ నిర్మించాలంటూ నేవీ కేంద్రాన్ని కోరింది. అక్కడ మొదలైన కథే ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వరకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. దీంతో అధునాతనంగా భారీ ఎత్తున తలపెట్టిన ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తొలుత 15,000 ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ తరువాత రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత, వివిధ దశల్లో నిర్వాసిత గ్రామస్తుల ఆందోళనలతో ప్రస్తుతం ఎయిర్పోర్టు 2,700 ఎకరాలకు పరిమితమైంది. ఈ విమానాశ్రయం ప్రధానంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలకు సేవలు అందిస్తుంది. విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా వాసులకు విమానయాన సేవలు మరింత చేరువ కానున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉపయోగకరం కానుంది. ఏపీలోని జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశాలోని కోరాపుట్, గంజాం, మల్కాన్గిరి, గజపతి, రాయగడ, ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ ప్రాంత ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనెక్టివిటీ, ఉపాధికి ప్రధాన కేంద్రంగా దీనిని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాన ఊతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయిగా అభివర్ణించిన వైసీపీ అధినేత జగన్ సమర్థవంతంగా నిర్వహించిన జిఎంఆర్ గ్రూపును ప్రశంసించారు. విమానాశ్రయం ప్రస్తుతం జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 26 ద్వారా భవిష్యత్తులో వైజాగ్ బీచ్ కారిడార్, వైజాగ్ మెట్రో ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. సమీప నగరాలకు బస్సులను అనుసంధానించాలని ఏపీఎస్ఆర్టీసీ యోచిస్తోంది. 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం జంక్షన్ ఈ విమానాశ్రయానికి సమీప రైల్వే స్టేషన్. విశాఖపట్నానికి భోగాపురం ఎయిర్పోర్ట్ 50 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కనీస ప్రయాణ సమయం 1 నుంచి 1.5 గంటలు పడుతుంది.
ఎయిర్పోర్ట్ అవసరాల దృష్ట్యా ప్రయాణ సమయం, ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు విశాఖ నుంచి 12 ప్రధాన రహదారులు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే వీటి అభివృద్ధిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కనెక్టివిటీ లేకుండా ఎయిర్పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైతే ఎయిర్ ప్యాసింజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఫ్లైట్ టికెట్కి అయ్యే ఖర్చుల కంటే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు రానుపోను ఖర్చులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అయితే భోగాపురం విమానాశ్రయానికి విశాఖపట్నం నుంచి ప్రయాణికులు కేవలం 45 నిమిషాల్లోనే చేరుకునేందుకు వీలుగా బీచ్ కారిడార్కు భూసేకరణ, రహదారి విస్తరణ పనులకు సంబంధించిన డిపిఆర్ను అధికారులు సిద్ధం చేశారు. భోగాపురం సకాలంలో చేరుకునే విధంగా బీచ్ కారిడార్కు అడుగులు పడుతున్నాయని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రస్తుతం ఎంఆర్ఓ సౌకర్యాలతో పాటు 3800 మీటర్ల పొడవైన రన్వే నిర్మించారు. హుద్హుద్ వంటి పెద్ద తుఫాన్లు కూడా తట్టుకునేలా విమానాశ్రయాన్ని డిజైన్ చేశారు. గంటకి 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. 27 సెంటీమీటర్ల వర్షం కురిసినా నీరు బయటకు వెళ్లిపోయేలా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాత్రిపూట 18 విమానాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. 14 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. సెల్ఫ్ బ్యాగేజీ, బోర్డింగ్, సెల్ఫ్ చెక్-ఇన్, స్మార్ట్ ట్రాలీలు తదితర ఆధునిక వసతులు ఉంటాయి. 4 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి ఈ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. దాదాపుగా ఈ సంవత్సరం అంటే 2026 ఆగస్టు నెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. భోగాపురం విమానాశ్రయాన్ని ఆకర్షణీయంగా నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ను ఎగిరే చేప ఆకృతిలో తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మాణాలను తీర్చిదిద్దుతున్నట్లు జిఎంఆర్ గ్రూప్ చెబుతోంది. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కీలకమైన రన్వే, ట్యాక్సీవే, ఎర్త్ వర్క్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. టెర్మినల్ భవనం, ప్రధాన బిల్డింగులు, అప్రోచ్ రోడ్లు, లోకలైజర్, జీపీఎస్ నావిగేషన్, రాడార్, ఏటీసీ వ్యవస్థలు తుది దశలో ఉన్నాయి. దాదాపుగా 96% పనులు పూర్తయ్యాయని ఆ సంస్థ తెలిపింది. వాతావరణ పరికరాలు, నావిగేషన్ సిస్టమ్స్పై టెస్టింగ్ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన చిన్నపాటి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. దాదాపుగా పనులు పూర్తయి ప్యాచ్ వర్క్ జరుగుతున్న పరిస్థితి అక్కడ కనిపించింది. మొదట 2023 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ భూసేకరణలో జాప్యం, పరిహార వివాదాలు, ప్రభుత్వాల మార్పులతో ప్రాజెక్టు ఆలస్యమైంది. 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఆ తరువాత 2023 మే 3న అప్పటి సీఎం వైఎస్ జగన్ మరోసారి భూమి పూజ నిర్వహించారు. దీంతో 2 సార్లు శంకుస్థాపనలు జరిగిన ప్రాజెక్టుగా ఇది గుర్తింపు పొందింది. ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా 2024లో బాధ్యతలు చేపట్టడంతో ప్రాజెక్టు వేగం పెరిగిందని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. తమ హయాంలోనే పనులన్నీ చేశామని వైసీపీ కూడా చెబుతోంది. 2026 డిసెంబర్ నాటికి ఎయిర్పోర్ట్ పూర్తవలసి ఉంది. అయితే 6 నెలల ముందే అంటే 2026 జూన్లోనే ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. మొత్తం విస్తీర్ణం 2700 ఎకరాలు. ఇందులో 2203 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్టు నిర్మాణం, మరో 500 ఎకరాలు భవిష్యత్ విస్తరణ కోసం. టెర్మినల్ విస్తీర్ణం 81,000 చదరపు కిలోమీటర్లు. 78,000 చదరపు కిలోమీటర్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఏరో బ్రిడ్జీలు 22. ప్రారంభ సామర్థ్యం ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు. రెండో దశలో 1,20,00,000 మంది ప్రయాణికులు. తొలి దశ వ్యయం 4,750 కోట్ల రూపాయలు. రన్వే పొడవు 3.8 కిలోమీటర్లు. భారీ విమానాలు, ఎయిర్బస్ A380 వంటి లాంగ్ హాల్ ఫ్లైట్లకు అనుగుణంగా ఈ రన్వే రూపొందించారు. దేశంలోనే పొడవైన రన్వేల్లో ఒకటిగా భోగాపురం నిలవనుందని జిఎంఆర్ గ్రూప్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకటన నుంచి క్రమంగా రియల్ ఎస్టేట్ పెరిగింది. అసలు రాష్ట్రంలోనే భోగాపురంలో జరుగుతున్నంత రియల్ ఎస్టేట్ వ్యాపారం మరెక్కడా జరగలేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ విలువ ఉన్న భూమి ధర కోట్ల రూపాయలకి ఎగబాకిందని తెలిపారు. ప్రస్తుతం స్థానిక రైతుల దగ్గర భూములు లేవని, పెట్టుబడిదారుల చేతుల్లోనే ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలున్నాయి. ప్రధాన ట్రయల్ రన్ ప్రారంభమైన సమయంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మరో 2 ముఖ్యమైన విషయాలు ప్రస్తావించారు. పలాస ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామనేది మొదటిది. ఇక రెండోది
అణు విద్యుత్ కేంద్ర ప్రస్తావన. అలాగే భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకొని అణువిద్యుత్ సంబంధించి ఏదైనా ఉంటే అది అణువిద్యుత్ సంబంధించి ఏదైనా ఉంటే అది ఈ ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగే ఉత్తరాంధ్రకు ఈ మాటలు ఆందోళన కలిగించేవే.